హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ పౌర్ణమి ఉన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండి. మాకు పౌర్ణమి లేదు, కానీ స్వామివారికి నేను ఎలా పూజ చేసుకున్నాను. ఈరోజు పూజ లేటుగా చేశాను. తులసమ్మకి గుమ్మం దగ్గర దీపాలు తొందరగా పెట్టేశాను, కానీ పూజ లేటుగా చేశాను. ఎందుకంటే మా అమ్మాయి పౌర్ణమి ఉంది, వాళ్ళ అత్తవారింటికి వెళ్ళింది. బాబుకి ప్రైవేట్ పంపించాలి, అందువల్ల నేను ఈరోజు పూజ లేటుగా చేశాను. లేట్ అయింది. లేట్ అంటే లేట్ ఏం కాదే, 7:30 ఇలాగ అయిపోయింది, చేసాను. నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కానీ దీపారాధన అది ఎలా ఉంది, దీపాలు ఎలా ఉన్నాయి, పూజ ఎలా ఉంది, స్వామివారికి ఎలా రెడీ చేశాను, స్వామివారి పూజ ఎలాగుంది చెప్పాలి మీరు. అలాగే సెల్ కెమెరా బాగాలేదు, చేయలేదు అంటున్నారు. ఇప్పుడైతే కొనే స్తోమత నా దగ్గర లేదండి. నెక్స్ట్ ఇంకా డబ్బులు సెట్ అయ్యి ఇవన్నీ అయితే కొంటానండి. ఎవరైనా అనుకోవచ్చు డబ్బులు లేనప్పుడు దీపాలు ఎన్ని దీపాలు పెడుతున్నారని. నాకు ఎందుకో తెలియదండి. నేను ఎప్పుడు కూడా దీపాలు ఇలాగే పెట్టుకుంటాను. నాకు ఇలా దీపాలు పెట్టుకోవడం అంటే ఇష్టం. చాకంటి కోటేశ్వరరావు చెప్పినట్టు ఆయన చెప్పినట్టు దేవుడు నిండుగా ఉంటే ఇల్లు కూడా నిండుగా సంపదగా ఉంటుందనేసి అంటారు. అందుకని నేను ఎప్పుడు నిండుగా దీపాలు పెట్టుకుంటానండి. మనం తిన్న దాంట్లో ఒక భాగం అండి ఇది. దీనికి ఏం ప్రత్యేకించి మనం చేయవలసిన లేదు. భగవంతుడు దయ ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి. భగవంతుడు ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి. ఆయన లేనిదే మనం లేము. గాలిలోన ధూళిలోన ప్రతి దాంట్లో ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన లేనిదే మనం ఆయనకి మనం ఏం చేస్తున్నామో ఆయన నడిపిస్తేనే మనం నడుస్తున్నాము. అందులో ఇది కూడా ఆయనదే ఒక భాగం అండి. మనం ముందుకు తెలాలి అంటే ఆయనకి మనం సేవ చేసుకోవాలి. అమ్మకైనా అయ్యవారికైనా ఎవరికైనా సేవ చేసుకోవాలి. భగవంతుడు దయ లేనిదే మనకి ఏమీ జరగదండి. అలాగే నేను ఎప్పుడు మీకు తెలుసు కదండి, అమ్మని ఎక్కువ నమ్ముతాను. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. అమ్మని ఎప్పుడు ప్రాణంగా నేను చూసుకుంటాను. నేను మాట్లాడుకుంటాను, అన్నీ చేసుకుంటాను. మాట్లాడుకుంటానంటే అమ్మతో మాట్లాడుకుంటాను. నేను నా మట్టు నేను మామూలుగా మాట్లాడతాను. అమ్మాయి ఎలా ఉన్నారు, బాగున్నారా, మమ్మల్ని బాగా చూడండి అనేసి అలాగే నేను మాట్లాడుకుంటాను. ఇవన్నీ మీకు కామెడీగా ఉండొచ్చు, కానీ నాకైతే అదే వాస్తవం అండి. అమ్మకు తెలుసు, నాకు తెలుసు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నాయండి. ఒకప్పుడు నాకు ఏమీ లేని పరిస్థితుల్లో నేను ఉన్నానండి. ఈరోజు అమ్మని నమ్మడం వల్ల నాకు దేనికి తిండికి గొడ్డకి లోటు లేకుండా అమ్మ నాకు చూసుకెళ్తుందండి. అందుకని నేను ఎప్పుడూ అమ్మ మీదే ఆధారపడి అమ్మ దయతోటే నేను బ్రతుకుతున్నానండి. అందరూ కూడా ఇందులో నేను ఏమీ అబద్ధం లేదు, ఏమీ లేదు. అయ్యవారిని అమ్మవారిని పక్క పక్కన పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నానండి. పూజ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. ఇంకా కొన్ని మంచి మంచి వీడియోలు నేను పెడతానండి.